ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఆయన దగ్గర ఏదో హైడ్రోజన్ కంటే పవర్ఫుల్ ఆయుధాలు ఉన్నాయి. ప్రపంచంలో ఎవరి దగ్గర తెలియని ఆయుధాలు ఉన్నాయి. ఒక్క ఆయుధంతోనే అమెరికా మొత్తాన్ని భస్మీపట్లం చేయగలిగిన ఆయుధాలు ఉన్నాయి. అట్లాంటిది కనిపెట్టాడు అని మన ఇంటెలిజెన్స్ చెప్పింది అని అమెరికా అధ్యక్షుడు ఆ రోజున చెప్తే దానికి సాక్ష్యాలు ఏవి అంటే ఇంటెలిజెన్స్ చెప్పింది ఫైనల్. ఇక సాక్ష్యాల కోసం మనం కూర్చుంటే ఈలోపు వాడు వచ్చి పేల్చాకే సాక్ష్యం అవుతుంది, మనం ఏం చేయలేం, దాన్ని లేపేయాల్సిందే అంటూ తనతో పాటుగా యూరప్ దేశాలు, నాటో దేశాలు ఇరాన్ని వెంట పెట్టుకెళ్ళి ఇరాక్ మీద దారుణమైనటువంటి దాడులు చేసి అరాచకం చేసి చివరికి అక్కడ ఒక్క కనీసం అణ్వాయుధం కూడా కనిపెట్టలేకపోయినటువంటి నీచ దేశం అమెరికా, నీచ దేశాలు యూరప్ దేశాలు. పోనీ అట్లాంటప్పుడు ఫెయిల్యూర్ని ఒప్పుకోవడం మానేసేసి రివర్స్లో సద్దాం హుస్సేనే అంటే ఇప్పుడు ఆ దేశం మీదన దాడి చేసిన ద్రోహులు వీళ్ళని ఉరితీయాలి. కానీ ఆ దేశాధ్యక్షుడు సద్దాం హుస్సేన్ ఉరితీసినటువంటి నీచాదములు వీళ్ళు ఎందుకు చేశారు ఈ ఘాతుకానికి అన్నటువంటిది ఇప్పుడు రహస్య పత్రాల్లో బయటకు వచ్చింది. కువైట్ ఆక్రమణ బుష్ని అవమానించడం కాదట, అసలు డీక్లాసిఫైడ్ ఫైల్స్లో బయటపడింది ఏంటంటే పాకిస్తాన్కి వ్యతిరేకంగా సాయిద్ బెలూచ్ పోరాట యోధులకి ఆయుధాలు ఇచ్చాడట ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్. 1973 ఇరాక్ రాయబారకారంలో బెలూచ్ కోసం ఆయుధాలు నిల్వ సంఘటన దానికి సాక్ష్యం అంట. భారత అణుశాస్త్రవేత్త డాక్టర్ రాజా రామన్నకు నిర్ణయాత్మక నాయకత్వ పదవిని ఆఫర్ చేశాడని, అంటే భారత్తో సంబంధాలు పెట్టుకుంటున్నాడు. అలాగే వివాదాస్పద బాబ్రీ కట్టడం కూల్చివేత జరిగినప్పుడు స్టేట్మెంట్ ఇవ్వని అమెరికా ఒత్తిడి తెచ్చినా కూడా పట్టించుకోలేదు, మౌనం వహించాడు. అట్లాగే రష్యా అమెరికా కోల్డ్ వార్ సమయంలో రష్యాతో సన్నిహితంగా ఉండి భారతదేశంతో స్నేహపూర్వక సంబంధాలు కూడా కొనసాగించాడు. అందుకని ఇరాక్ నాశనం చేసింది, సద్దాం హుస్సేన్ని చంపేసింది. ఇది అమెరికన్ క్లాసిఫైడ్ ఫైల్స్ డీక్లాసిఫై అయిన సందర్భంలో బయటకు వచ్చింది. ఇంకొక విశేషం ఏంటంటే ఆయనకి భారత్ అంటే అపారమైన ప్రేమ, ముస్లిం దేశానికి సంబంధించిన నాయకుడు, భారతదేశం అంటే అపారమైన ప్రేమ. తన కొడుక్కి 2వ ప్రపంచ యుద్ధంలో పాల్గొన్న హిందూ సైనిక జనరల్ ఉదయ్ సింగ్ మీద అభిమానంతో తన కొడుక్కి ఉదయ్ అని పేరు పెట్టుకున్నటువంటి మహానుభావుడిని లేపేసి ఇప్పుడు ఆ లెక్కల్లో అసలు నిజాలు బయటకు వస్తున్నాయి.